మొన్న ఇన్సిడెంట్ తర్వాత ఏమన్నా వాళ్ళలో మార్పు ఏమన్నా వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుంది, లేకుంటే ప్రజలు తిరగబడతారు. చాలా స్పష్టంగా చాలామంది పెద్దలు కూడా చెప్పిండ్రు కదా, ఒక జై భీమ్ ఎందుకు వస్తలేదు, ప్రజల్లో ఉన్న సమస్యలను తీసుకొని ఎందుకు తెలుగు సినిమా సమస్యలతోటి సినిమాలు తీయట్లేదు. సరే, పెద్ద పెద్ద సెట్టింగ్లు వేసి టెక్నాలజీ తోటి ఎవరికి అర్థం కానీ ఎవరికి సంబంధం లేని సమస్యలను మీరు తీసుకొని సూపర్ స్టార్లు అవుతున్నారు. కానీ ఈ తెలుగు నేల మీద ఎన్ని సమస్యలు ఉన్నాయి, వాటి గురించి ఒక స్టాండ్ తీసుకొని ప్రజల పక్షాన ఒక సినిమా తీశారా? మీరు తీయలే. అదే అంటున్నాం, జేబీకి అవార్డు ఎందుకు, నేషనల్ అవార్డు రాదు అని చెప్పి మా మంత్రి గారు కూడా ఒక మాట అన్నారు. అంటే ఒక విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు మంత్రి గారు అంటే సినిమాకి అవార్డు రాలా, ఆయన నటనకు వచ్చింది అవార్డు. అది ఒక నామ్. అది ఒకటి ఆ వారి ఉద్దేశంలో ఏంది అంటే, సామాన్య మానవుని ఇతివృత్తాలను తీసుకొని సమాజంలో ఉన్న రుగ్మతలను తీసుకొని, లేదు అట్టడుగు వర్గాల ప్రజలు పడుతున్న బాధలు కష్టాలను తీసుకొని ఎందుకు ఈ 50-60 ఏళ్ళ సినిమా చరిత్రలో, తెలుగు సినిమా చరిత్రలో ఎందుకు ఈ సూపర్ స్టార్ అనేటోళ్ళు ఎందుకు ఆ వృత్తివృత్తాలను తీసుకొని ప్రజల ముందుకు సినిమాగా రాలేదు అనేది బాధ. వారు ఆ ప్రాంతం నుంచి, ఆ ప్రజల నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆమెకు ఉంటుంది. ఎందుకు మా పిల్లలు టికెట్లు పెట్టుకొని, ఒక్క నిమిషం అండి, ఎందుకు మా పిల్లలు 2000-3000 టికెట్లు పెట్టుకొని మా సమస్యల పట్ల స్పందించని వ్యక్తులకు స్టార్డమ్ ఇవ్వాలి? మా గురించి ఒక్క సెకండ్ కూడా ఆలోచించని వీళ్ళకు లైన్లో నిలబడి క్యూలు కట్టుకొని సినిమా టికెట్లు తీసుకొని వాళ్ళ సంపదను పెంచాలన్న బాధ వారు ఖచ్చితంగా ఉంటుందండి.